సౌదీ అరేబియాకి చుక్కలు చూపెడుతోంది ఇరాన్. మొన్ననే 2 షిప్పుల ధ్వంసం. ఆ ధ్వంసమైన విషయాన్ని సౌదీ అరేబియా అంగీకరించింది. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఆయిల్ రిఫైనరీల మీద ధ్వంసం అది అంగీకరించింది. ఇరాన్ తప్పుపట్టింది. ఇరాన్ నోరు మెదపలేదు. ఓ పక్కన సౌదీ అరేబియాకి కలిసి ఒప్పందం చేసుకున్న పాకిస్తాన్, టర్కీ మాత్రం యుద్ధంలోకి రావట్లేదు. ఇరాన్ మీదకి దాడికి వెళ్ళేంత దమ్ము వాళ్ళకి చాలట్లేదు. చివరికి దుబాయ్ లాంటోడు ఈ గొడవ అంతా ఎందుకని బంగారాన్ని టన్నులు కొద్దీ పంపించేసినటువంటి చరిత్ర చూసాం. తాజాగా చూస్తే సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి అల్ మొక్కా పోర్టుని 3 మిస్సైల్స్తో దాడి చేశామంటూ ఇరాన్కి సంబంధించినటువంటి ఐఆర్జీసీ ప్రకటించింది. అక్కడ సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి 100 మంది చనిపోయారు, లేకపోతే డజన్ల కొద్దీ చనిపోయారు అన్నటువంటిది ప్రధానంగా వీళ్ళు చెప్తున్నటువంటి మాట. సౌదీకి సంబంధించినటువంటి కార్గో షిప్స్ను కూడా సర్వనాశనం చేశాం అని చెప్తున్నారు. అయితే అక్కడ మంటలు మాత్రం ప్రపంచం అంతా కనిపించి అంతర్జాతీయ మీడియా కూడా ఒప్పుకుంటోంది. సౌదీ అరేబియా ధృవీకరించాల్సి ఉంది.